మా నాయన్ని పొట్టన పెట్టుకున్నారు, మా చిన్నాయన్ని గొడ్డలతో చంపేశారు అని తొలిసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను అంటున్నారు. తొలిసారి కాదండి ఇది. ఇదే వ్యాఖ్యలు, ఇదే స్టీరియోటైప్ వ్యాఖ్యలు 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారిని చంపేసినప్పుడు ఆ రోజు సాయంత్రం ఆయనకి అక్కడికి వెళ్ళి ఏ మాటలు మాట్లాడి మరుసటి రోజు వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని వేసి వాళ్ళ తాత ఫోటో, వాళ్ళ నాయన ఫోటో, వాళ్ళ చిన్న ఆయన ఫోటో వేసి మొత్తం ఇది చంద్రబాబు నాయుడు గారే చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక సింపతిని, ఒక సానుభూతిని పోగేసుకుని ఆ రోజు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అధికారం పోయాక మళ్ళీ అదే సింపతి కార్డుని, అదే అమాయక మాటలతో ఆయన ఒక శాంతి దూతలాగా, ఎటువంటి హింసని ప్రోత్సహించని వ్యక్తిలాగా మాట్లాడటం చూస్తున్నాం. ఇదే నిజమైతే, అదైతే ఏ రోజు 2019 ముందు చెప్పింది నిజమైతే, మరి వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఏం చేశారండి విచారణ? ఏం విచారణ చేశారు? వాళ్ళ తాతగారి హత్య మీద ఆ రోజు కేసులు పెట్టారు కదా, మరి కేసులు పెట్టిన వ్యక్తులు A16 గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి, ఏదైతే హత్యలో పాల్గొన్న వ్యక్తి సతీష్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన మీ పార్టీలో కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న దానిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్థసారథి రెడ్డి గారు ఒక ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఏ రకంగా రాజారెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు, తన మీద హత్యాయత్నం చేస్తే 25 ఘాట్లతో ముఖమంతా, చేతులు కాళ్ళు సరి కళ్ళని పరిస్థితిలో ఉన్నాను, ఇటువంటి చేశారు అని చెప్పి ఆయన పోసకొచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇదేవైతే ఆ A16 సతీష్ రెడ్డి గారిని మీ పార్టీలో మీరు ఎందుకు చేర్చుకున్నారు? నెంబర్ 2, మీ తండ్రి గారిని పొట్టన పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళని ఆలోచన వ్యక్తం చేస్తున్నట్టు మీరు మీ అధికారంలో వచ్చినప్పుడు పునర్విచారణ ఎందుకు చేయలేదు? ఆ రోజు మీరు సంతకాల సేకరణ, మీ తండ్రి గారు చనిపోయినప్పుడు చవకు పెట్టుకుని సంతకాల సేకరణ చేస్తున్నప్పుడు మీరు చెప్పింది ఏంటి? అంబానీలు, రిలయన్స్ దీని వెనకాల ఉన్నారు, నాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి అన్నారు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద అనుమానాలు ఉన్నాయి కూడా అన్నారు కదా. అలాంటి అంబానీ, మీ రిలయన్స్ షాపుల మీద ఆ రోజు మీ కార్యకర్తలు వెళ్ళి ధ్వంసం చేశారు కదా. ఆ ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత మీరు అధికారంలో వచ్చినప్పుడు అదే ముఖేష్ అంబానీ మీ ఇంటికి పిలిపించుకొని చక్కగా ఇస్త్రాకు వేసి భోజనం పెట్టి ఆయన కుడిభుజమైనటువంటి పరిమళ నత్వాని గారికి మీరు రాజ్యసభ సభ్యత్వం ఏ రకంగా ఇచ్చారు మీ పార్టీ తరఫున? ఈ రోజు కూడా మీ రాజ్యసభ సభ్యుడు పరిమళ నత్వాని గారు. మరి ఏ రకంగా? అది నిజమా, ఇది నిజమా? మీరు చేసిన ఆరోపణ నిజమా, ఇది నిజమా? అరే, చిన్నాన్నని చంపేసిన కేసు అందరికి, ఒకే కొత్త తరానికి, యువతరానికి మీ తాతగారి విషయం తెలియకపో ఉండొచ్చు, కనీసం